కువైట్ లో మరొక తెలుగు మహిళ చిక్కుకుంది. యజమాని పెట్టే చిత్రహింసలు భరించలేక ఇబ్బందులు పడుతున్నానంటూ కాకినాడ జిల్లాకు చెందిన నాగమణి ఒక వీడియో రిలీజ్ చేసింది. రోజు నరకం చూపిస్తున్నారని కన్నులు పెట్టుకుంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి లోకేష్ కాపాడాలంటూ నాగమణి వీడియోను విడుదల చేసింది. నాగమణి సొంతూరు ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంగా తెలుస్తోంది. సో ఇటీవల కాలంలో నారా లోకేష్ ఒక కువైట్లో బాధితుడిని కూడా కాపాడి తిరిగి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు. సో ఈ నేపథ్యంలోనే వరుసగా ఆయనకి తనను రక్షించాలంటూ కూడా వినతులు వస్తున్నాయి. వీడియో రూపంలో వీడియో సందేశాలు వస్తున్నాయి. తాజాగా మరొక మహిళ నాగమణి వీడియో రూపంలో నారా లోకేష్కి వీడియో రూపంలో రిక్వెస్ట్ చేసింది. తనని కాపాడాలంటూ కూడా ఈ వీడియోలో పొందుపరిచింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి సంబంధించినటువంటి నాగమణిగా తెలుస్తోంది. ఒకసారి ఆ వీడియోలో ఆమె ఏం చెప్పిందని ఆవేదన ఉంటూ విందాం. మాది రాచపల్లి గ్రామం, ప్రతిపాడు మండలం, కాకినాడ జిల్లా అన్న. నా పేరు చింతపల్లి నాగమణి అన్న. నేను ప్రస్తుతం కోయిట్లో ఉన్నానన్న. నాకు ముక్కంట బ్లడ్ బాగా పడిపోతుంది అన్న. లోకేష్ అన్న నన్ను ఆదుకో అన్న. నాకు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం కాపాడతలేదన్న. తెగ పడిపోతుంది అన్న బ్లడ్. లోకేష్ అన్న ప్లీజ్ అన్న, నాకు సహాయం చెయ్యన్న, ప్లీజ్ అన్న. అన్న నన్ను ఆదుకుంటూ కూడా ఎవరు లేరన్న. ప్లీజ్ అన్న, నాకు సహాయం చెయ్యన్న. ప్లీజ్ లోకేష్ అన్న, నన్ను ఆదుకో అన్న. సో మహిళ అక్కడ వేధింపులు తాళలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, కాపాడండి నారా లోకేష్ అన్న అంటూ ఒక వీడియోని పంపించింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కువైట్లో ప్రస్తుతం ఉంది. అది ఆవిడ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తిగా తెలుస్తుంది. ఒకసారి ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్, ఆమెకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? నాగమణి ఎప్పుడు వెళ్ళారు? కువైట్లో ఎటువంటి ఉద్యోగం చేస్తూ ఉంటారు? ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈ వీడియో అక్కడ నారా లోకేష్ వారికి చేరిందా? వారి నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? ప్రధానంగా చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పొట్టకూటి కోసం, ఉపాధి కోసం వెళ్ళినటువంటి కువైట్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వాళ్ళు అక్కడ పడుతున్నటువంటి కష్టాలు వీడియో రూపంలో సెల్ఫీ వీడియో పెట్టి మొత్తం వైరల్ అవుతున్నటువంటి పీడిసి గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. ఇటీవల కోనసీమ జిల్లాకు చెందినటువంటి రాజేంద్ర కుమార్ మనం చూసిందే ఎడారిలో ఒంటెలు కాస్తూ ఇబ్బందులు గురవుతున్నాయని చెప్పేసి ఏదైతే లోకేష్ కి కాపాడాలంటూ చెప్పినటువంటి వీడియో మనం అందరూ కూడా తెలిసిందే. అతను రావడం, అతను క్షేమంగా ఇంటికి కోనసీమ జిల్లా రావడం అన్ని కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో మరొక సంఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. అలాగే మరొక మహిళ గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు పడుతున్నానని గత కొన్నాళ్ళ నుంచి కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఇటీవల వీడియో తాజాగా విడుదల చేసింది. ఆ వీడియోలో మనం ప్రధానంగా చూస్తుంటే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం చెందినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో అలాగే నాగమణి తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా చూసుకుంటే తనని లోకేషే కాపాడాలంటూ, అలాగే వీడియో సెల్ఫీ వీడియో అంతా కూడా వైరల్ గా మారింది. తనని అయితే కాపాడాలి, లోకేష్ నన్ను మరి తిరిగి తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారో, ఇక్కడ ఉన్నటువంటి పనులు చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి వీడియో ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. తను వేడుస్తూ లోకేషే ఆదుకోవాలి, తనని రక్షించాలంటే అక్కడి నుంచి తీసుకురావాలంటూ చేస్తున్నటువంటి ఆ వీడియో అంతా కూడా వచ్చిన నేపథ్యంలో తన ఇంటికి చేరుకుంది. ఇంటికి కూడా ఆ వీడియో రావడంతోనే ఇంటికి కుటుంబ సభ్యులందరూ కూడా తనని కాపాడాలంటూ కూడా వాళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. తన ప్రధానంగా ఇంటికి వీడియోనైతే మొదటగా ఆ కుటుంబ సభ్యులు పంపిన నేపథ్యంలోనే తాను ఈ విధంగా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా తన తల్లిని కావచ్చు, ఆ పిల్లలు కూడా 2 పిల్లలు ఉన్నారు, అమ్మాయి ఆమెకి భర్త కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తనను ఏదో విధంగా మమ్మల్ని ఇక్కడ తీసుకురావాలి, మా దగ్గరికి క్షేమంగా చేర్చాలంటూ లోకేష్ ట్విట్టర్ కూడా దాన్ని ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా. కుటుంబం కూడా అక్కడ నివసిస్తోందా? కుటుంబం అంతా కూడా కువైట్ కి వెళ్ళిందా? కుటుంబం అంతా రాచపల్లిలో ఉన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం సంబంధించినటువంటి రాచపల్లి గ్రామంలోనే కుటుంబం ఇక్కడ ఉన్నారు, పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఆమె మాత్రం ఉపాధి కోసం తనైతే గత కొన్నాళ్ళ క్రితమే కువైట్ వెళ్ళింది. కువైట్ లోనే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటీవల పనులు ఎక్కువైపోతున్నాయి, భారంగా ఉంటుంది అక్కడ చేయలేక పనుల నేపథ్యంలోనే ఇక్కడ రాచపల్లిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు రోజు ఫోన్ ద్వారా చెప్తుంది. కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడైతే కూడా వీడియో రిలీజ్ చేసి అలాగే లోకేష్ నే కాపాడాలంటూ కన్నీరు
కన్నీరుగా వెలిపిస్తున్నటువంటి వీడియో వైరల్ గా మారిన నేపథ్యంలోనే ఇది లోకేష్ కూడా చేరాలంటూ కొంతమంది టీడీపీ నాయకులు కూడా కలిసి కుటుంబ సభ్యులు కూడా తమ నాగమణిని రక్షించాలంటూ వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి. అక్కడ పచ్చిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైందో సత్యప్రభు కూడా కుటుంబ సభ్యులు కూడా కలిసి మరి కొద్దిసేపుల్లో కూడా మాట్లాడి తనను ఏదో విధంగా నారా లోకేష్ వద్దకి ఈ విషయాన్ని చేరవేసి అక్కడి నుంచి మళ్ళీ తనను రక్షించాలి. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు చేరిందా? వారి నుంచి రియాక్షన్స్ వస్తున్నాయా? ఇదే విషయం ఎవరైతే నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభను కూడా ఈ విషయాన్ని కూడా తెలియపరిచిన పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో సత్యప్రభను కూడా సత్యపురం కూడా ఎమ్మెల్యే కూడా మరి కొద్దిసేపట్లో ఈ విషయాన్ని నారా లోకేష్ ట్విట్టర్ ట్వీట్ చేయడమే కాకుండా తాను కూడా ఫోన్ ద్వారా కూడా సమాచారం తెచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నాం. మరి కొద్దిసేపట్లో విషయాన్ని నారా లోకేష్ కూడా చేరుతుంది. మన ఆర్టీవీ ద్వారా కూడా మనం చేరవేస్తున్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళు ఆర్టీవీని కూడా సంప్రదించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే మరి కొద్దిసేపట్లో వాళ్ళైతే కూడా ఈ యొక్క ఏదైతే సత్యప్రభ ఉందో అమ్మ టీడీపీ ఎమ్మెల్యే ద్వారా కూడా నారా లోకేష్ కి ఈ విషయాన్ని చేరే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనపడుతుందని మనం చెప్పాలి. ఏదేమైనా బాధితురాల్ని రక్షించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అందరూ కోరుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. మనోజ్. రైట్ ప్రకాష్. సో మరొక వీడియో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరొక వీడియో వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ వీడియోలో కువైట్ లో ఉంది ఒక బాధితురాలు, నాగమణిగా తెలుస్తోంది తన పేరు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాచమ్మల గ్రామానికి సంబంధించిన నాగమణి పొట్టకూటి కోసం ఉపాధి కోసం కువైట్కి వెళ్ళింది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఓనర్స్ యొక్క వేధింపులు తాళలేక, అక్కడ పని చేసేటువంటి చోట వేధింపులు తాళలేక అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే తనని తిరిగి ఇంటికి తీసుకురావాలి, తన కుటుంబంతో చేర్చాలన్నట్టుగా తన ఒక వీడియో సందేశాన్ని నారా లోకేష్ని ఉద్దేశిస్తూ నారా లోకేష్ అన్న నన్ను కాపాడండి అంటూ కూడా అందులో మెన్షన్ చేస్తూ ఒక వీడియో విడుదల చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి నారా లోకేష్ దృష్టికి వీడియో వెళ్ళిందా? గతంలో కూడా ఒక వ్యక్తిని తీసుకొచ్చారు ఈ రకంగానే, తన దృష్టికి వెళ్ళిందా? వెళ్తే ఏ రకంగా తనని తిరిగి తీసుకురాబోతున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నాకు చచ్చిపోవడం తప్ప వేరే అన్న మాది రాసిపల్లి గ్రామం, ప్రతిపాడు మండలం, కాకినాడ జిల్లా అన్న. నా పేరు చింతపల్లి నాగమణి అన్న. నేను ప్రస్తుతం కోయిట్లో ఉన్నానన్న. నాకు ముక్కంట నోటంట బ్లడ్ బాగా పడిపోతుంది అన్న. లోకేష్ అన్న నన్ను ఆదుకో అన్న. నాకు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం కాపాడతలేదన్న. తెగ పడిపోతుంది అన్న బ్లడ్. లోకేష్ అన్న ప్లీజ్ అన్న నాకు సహాయం చెయ్యన్న, ప్లీజ్ అన్న. అన్న నన్ను ఆదుకుంటే ఎవరు లేరన్న, ప్లీజ్ అన్న నాకు సహాయం చెయ్యన్న. ప్లీజ్ లోకేష్ అన్న నన్ను ఆదుకో అన్న.